సుమారు 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నోటీసులు ఇచ్చి రైతులను భయప్రాంతాలకు గురి చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ దౌర్జన్యాన్ని తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పొలాల్లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కర్నాకుల పాల్గొని రైతు కూలీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకుడు కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ 80 ఏళ్లుగా నిద్రపోయిన దేవాదాయ అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా లేచి ఈ భూములు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవని చెప్పి ఖాళీ చేయాలని బెదిరించడం అంగీకారయోగ్యం కాదన్నారు. సుమారు 72 ఎకరాల ఈ భూములపై 100 కుటుంబాల చిన్న సన్నకారు పేద రైతులు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సొంతంగా 1 ఎకరం భూమి కూడా లేదన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ భూములను రైతులు సొంత ఆస్తిగా భావించి రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు, పట్టాదారు పాసుబుక్కులు పొందారని 2015లో కోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసినా ఇప్పుడొచ్చి దౌర్జన్యంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. భూములు లాక్కుంటే బూరుగుపూడి రైతుల బతుకులు రోడ్డున పడతాయన్నారు. కొత్త చట్టాల పేరుతో రైతులను తొక్కే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తోట వెంకన్న, పాలకుల సుబ్బారావు, చక్రమంత్ బాబ్జీ, కర్రి అగ్గిరాముడు, నాగమల్లి అన్నారం, అడప అప్పారావు తదితర రైతులు పాల్గొన్నారు. కల్పించాలి. రిజిస్ట్రేషన్ అయిన భూములకి 74 ఎకరాల భూములకి 85 సంవత్సరాల నుంచి ఇక్కడ 74 ఎకరాల భూమి చేసుకుంటా ఉన్నారు రైతులు. ఇది తాలూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చాయి, ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతా అని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు, అసలు ఏదో తెలీదు. ఇక్కడ ఎండోమెంట్ భూమి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలి, ఒక కరపత్రం వేయాలి, పంచాయతీకి నోటీస్ బోర్డు అందించాలి. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు భూములు కొనుక్కున్నారు, పక్క భూములు రేటు, పట్ట భూముల రేటు ఎంత ఉంది అది కూడా ఇదే సమాన రేటు. వీళ్ళకి తెలియదు ఇది ఎండోమెంట్ భూమి అని కూడా చాలా మందికి తెలియదు. 4 అమ్మకాలు అయినాయి, రిజిస్ట్రేషన్ అయినాయి. వీళ్ళకి స్వయంగా కమిషనర్ కూడా వీళ్ళకున్న పాస్బుక్లు, వీళ్ళకి రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్లు కూడా కమిషనర్కి చూపించారు. ఎండోమెంట్ జిల్లా కమిషనర్కి వారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. అందుకని నేను ఏమంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు, ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే రైతే బంగారు బాతుకుంటని ఇలా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆ రైతు 85 సంవత్సరాల నుంచి చేసుకున్న భూమిని ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకసారి వచ్చారు, వాళ్ళు వస్తే మేము కోర్టుకి స్టే తెచ్చుకున్నాం, మళ్ళీ వాళ్ళు పడ్డాలేరు. ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు. ఇంకా ఇప్పుడు మండలం బూరుగుపూడి ఒక దేవుడి భూమి అని తెలియకుండా మాకు 72 ఎకరాలు ఉందండి. 72 ఎకరాలు ఉంటే మేము మా తాతల కాంచి 72 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ భూ రీటి అవి 72 అయిన తర్వాత మనీ 30 సంవత్సరాలు పోయిన తర్వాత ఒకరికి అమ్మేదండి. అతను కొనుక్కున్నాక మనీ ఒక 10 సంవత్సరాలు పోయాక ఒకరికి అమ్మేదండి. అలా 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఉన్న తర్వాత ఇప్పటి నుంచి కూడా పెద్దోళ్ళు ఏం చేశారంటే అండి, కూతురు కట్నాలు ఇచ్చారండి. ఈ కట్నాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారు, 1 ఎకరం 1 ఎకరం జనతిగా ఇచ్చారు. ఇవాళ ఆ భూములు ఇష్టం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు కాపురాలు పోయి కాపాడుతున్నాయి. అది చాలా ఇబ్బందికరం వచ్చేస్తుంది మాకు. ఈ భూమి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు ఈ పెద్దలు. ఇవాళ ఈ భూమి మీది అంటే దేవుడి పని అని ఒకటి మాకు తెలియదు, దేవుడి భూమి అన్నది మాకు తెలియదు. ఇగో ఈ దేవస్థానం వాళ్ళు వచ్చి దేవుడిది అంటేనే మాకు అర్థమైంది. ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే గెలిచిన తర్వాత మామూలుగా మెరక భూములకి పనులు తీసేశారు అన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా మాకు ఆ గొడవ లేదు. పనులు కూడా కడతాం మనిషి మేము, లేకపోతే 12 రూపాయలు కట్టుకోవాలి మరిపోకోళ్ళకి. ఆ 12 రూపాయలు కూడా కడతాం మనిషి మేము. కడతాం అనేది కాదు ఈ రోజుని మాకు ఇంత ఇబ్బంది. ఇప్పుడు దేవతలు వచ్చి మాకు దేవుడిది భూము, మీకు నోటీసు పంపిస్తున్నాం, ఏటీ పరిష్కారం అని అడుగుతున్నారండి. మాకేం చేయలేక మాకు మహా ఇబ్బంది.